నరరూప రాక్షసులు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా ఎక్కువైపోతుంది. అంటే వీళ్ళు మనుషుల్ని మతం మార్చి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలను వాడుకొని కూలినాలి పని చేసుకున్న వాళ్ళు మాత్రమే టార్గెట్ చేసి ఎవరిది ఎక్కడ వీలైతే అంత దోచుకొని ఎంత వీలైతే అంత ఆడపిల్లలను కూడా వాడుకుని ఈ యొక్క నరరూప రాక్షసుల మధ్య మనం ఇప్పుడు జీవిస్తున్నాము. అందులో ఒకడు రాంబాబు. అసలు విషయం ఏంటంటే ఏలూరులో కామవరపు కోటలో ఒక 14 ఏళ్ల అమ్మాయిని 42 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక రాంబాబు అనే ఒక పాస్టరు అమ్మాయిని బలాత్కారం చేసి అమ్మాయికి ప్రెగ్నెన్సీ వస్తే అధిక మోతాదులో అంటే అమ్మాయి వయసు కన్నా ఇవ్వకూడనటువంటి హై డోసు ఉన్నటువంటి కొన్ని టాబ్లెట్స్ ఇస్తే అమ్మాయి అంటే గర్భం పోవాలని చెప్పి టాబ్లెట్స్ ఇస్తే ఆ టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత ఎక్కువైపోయి బాగా బ్లీడింగ్ అయిపోయి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉంది. సరే, ఇప్పుడు మనం పూర్తిగా వివరాలు మనం తెలుసుకుందాము. కామవరపుకోట మండలంలో దారుణం 14 ఏళ్ల మైనర్ బాలికపై పాస్టర్ లైంగిక దాడి. చౌటపల్లి రాంబాబు 42 సంవత్సరాలు. అంటే వీడు పాస్టర్గా మతం మారిన తర్వాత కూడా ఆ హిందూ పేరే తగిలించుకున్నాడు. అంటే వాడు జోసెఫ్ ఏదో చర్చలు చెప్పుకుంటూ ఉంటాడు. తల్లిదండ్రుల పేరు చెప్పుకోవడం వీళ్ళకి ఈ బతుకులకి ఈ రాక్షసులకి ఇష్టం లేదు. ఓకేనా? అంటే వాళ్ళ సర్టిఫికేట్ కూడా క్యాన్సిల్ చేయాలి. సరే, 14 ఏళ్ల మైనర్ పేద కుటుంబం కూలీ పనులు చేసుకుంటున్నటువంటి పాస్టర్ దగ్గరికి ప్రార్థన దగ్గరికి వెళ్ళింది. రాంబాబు బాలిక కుటుంబంతో పరిచయం పెంచుకొని ఇంటికి వచ్చి ప్రార్థన చేసేవాడు. అంటే ప్రార్థనలు వంగబెట్టి పడుకోబెట్టి చేసేవాడు అన్నమాట. తల్లిదండ్రులు లేని సమయంలో అంటే తల్లిదండ్రులు లేకపోతే 2026 ఫిబ్రవరి అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే అమ్మాయిని 4 సార్లు లైంగిక దాడి చేసిండు. బెదిరించడంతో ఆ బాలిక ఎవరికీ చెప్పుకోలేదు. అంటే విషయం ఏంటంటే అంటే వీటి మైండ్ సెట్ మనం చెప్తున్నాను. ఈ రాంబాబు అనేటోడు ఆ కామవరపు కోటలో వాడు ఒక చర్చి కట్టుకొని పాస్టర్గా అవతారం తీసుకొని, అంటే పాస్టర్ అంటే రాక్షసుడు, బేవర్స్ గడు పోరంబోకుడు, నరరూప ఉన్నటువంటి రాక్షసుడు. వీడు పాస్టర్ అవతారం తీసుకున్న తర్వాత ఇంటికాడికి వచ్చి ప్రార్థన చేస్తా అని చెప్పుకుంటూ ఒక 20-30 నాకు తెలిసి అంతకంటే ఎక్కువే ఒక 40-50 ప్రతి ఒక్క కుటుంబానికి వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఉండేటోడు అనమాట. ఈ ప్రార్థనలు చేస్తూ ఉండేటప్పుడు కూడా ఎవరి కుటుంబంలో మనకు ఏ రకమైన అవకాశం దొరుకుతుంది అంటే అమ్మాయిలు కనిపిస్తే వాడుకోవడం, వాళ్ళ అమాయకత్వం కనిపిస్తే ప్రార్థనల పేరుతో డబ్బులు దోచుకోవడము, ఇంకా ఈ కేటగిరీ అన్నమాట. అంటే ఈ టైప్ అనమాట. ఇలాగా కన్నేసుకుంటూ చూసుకుంటూ ఉండొచ్చు. ఉండేసరికి ఇప్పుడు ఈ పాప వాళ్ళ పేరెంట్స్ కూలినాళ్ళు పని చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరూ పని చేస్తేనే బతికే వాళ్ళు కాబట్టి స్కూల్కు సెలవులో హాలిడేస్ అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉందని ఇవన్నీ అవకాశంగా గమనించినటువంటి వీడు వయసు చూడు 42 సంవత్సరాలు, ఆ పాప వయసు 14 సంవత్సరాలు. అంటే అటు ఇటుగా తాత మనవరాలు అంతగా వయసు ఉంటుంది అనమాట. అంత తేడా ఉంది వీరిద్దరికి. ఓకే, అట్లాగా 4 సార్లు అమ్మాయిని బలాత్కారం చేసిండు. బయటికి అమ్మాయికి ఏం తెలుసు అసలు ఏం జరుగుతుందో? అమ్మాయికి ఏం తెలియదు కదా. బయటికి ఎవరైనా చెప్తే చంపేస్తానో ఇంకోటో వాడు బాగా బెదిరించి ఉండడంతో అమ్మాయి బాగా బెదిరిపోయింది. ఓకే, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే అంటే ఇప్పుడు కూడా వాడు అమ్మాయితో వాడు కావాల్సి వచ్చినప్పుడల్లా వాడి కోరికలు తీర్చుకోవడము, చర్చికి వచ్చినటువంటి వాళ్ళతో ఇవన్నీ ఏం తెలియనట్టుగా సోమవారం నుంచి శనివారం వరకు పాపాలు చేయడము, ఆదివారం తెలిసి ప్రార్థన చేస్తుంటే పాపాలను పోవడం. అంటే వీళ్ళు పాపాలు చేయడం పాపాలు పోవడం అని చెప్పేసి వీళ్ళు రొటీన్ లైఫ్ అన్నమాట. అది వీళ్ళది. సరే, పూర్తిగా చూద్దాం. బయటపడింది ఎలా? బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయము తెలిసినటువంటి రాంబాబు అతిగా మోతాదులో అబార్షన్ మాత్రలు వేయించాడు. తీవ్ర రక్తస్రావం అయ్యి ఏలూరులోని హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయింది. డాక్టర్లు చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది. అంటే ఎప్పుడైతే ఈ అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ అయిందో అంటే అమ్మాయి బ్లీడింగ్ ఎక్కువైపోయి, అంటే ఎందుకు బ్లీడింగ్ ఎక్కువైపోయిందో వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియదు, ఈ పాస్టర్ గాడికే తెలుసు. అయినా ఇళ్ళ కాడికి వస్తుంటే ఈ తల్లిదండ్రులు ఎందుకు వీళ్ళను పాస్టర్లు పిలుస్తున్నారో నాకైతే తెలియదు. డాక్టర్లు చెప్పే వరకు కూడా తెలియదు. అంటే డాక్టర్లు చూసి ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ అండి, ఈ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉంది, ఈ అమ్మాయికి ఇచ్చిన అబార్షన్ టాబ్లెట్లు అని డాక్టర్లు అక్కడ చెప్పారు. అప్పుడు అమ్మాయి బయటకు వచ్చి చెప్పింది, ఇట్లా పాస్టర్ వచ్చిండు నాకు కూడా ఇట్లా చేసిండు కాబట్టి ఇట్లా జరిగిందని చెప్పి అప్పుడు అమ్మాయి బయటకు వచ్చింది. ఇప్పుడు వీళ్ళు తడికలపూడి పోలీస్ స్టేషన్లో పోక్సో కింద కేసు నమోదు చేశారు. నిందితుడు రాంబాబు అదుపులో తీసుకున్నారు. కొన్ని రిపోర్ట్లలో మొదట్లో పరారులో ఉన్నాడని నేను తర్వాత పట్టుకున్నారని తెలిసింది. అంటే వీడికి గతంలో నేర చరిత్ర అనేది ఒకటి ఉంది. గతంలో కూడా వీడు ఏదో కేసులో ఉన్నాడు, కాకపోతే వాడు అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చి ఈ ఊర్లో పాస్టర్గా చాలామంది అవుతున్నాడు. అంటే వీడి మీద గతంలో ఏదో కేసు అయితే ఉన్నాయి, అవన్నీ కూడా బయటకు వచ్చినాయి. బాలిక పరిస్థితి ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. పరిస్థితి చాలా విషమంగా ఉంది. షీఈస్ నాట్ అవుట్ ఆఫ్ డేంజర్, షీఈస్ ఇన్ డేంజర్.
ఓకే, ప్రభుత్వం రియాక్షన్. ఏపీ చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్మన్ సూర్యనారాయణ గారు రాజు స్వయంగా ఈ కేసు టేకప్ చేశారు. మే 11వ తేదీన అంటే ఆ పాప వాళ్ళ కుటుంబాన్ని కలవబోతున్నారు. ప్రజలందరూ వచ్చేసి వీడికి ఉరిశిక్ష పడాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఇదంతా మనము ఎప్పుడు జరిగేది అనుకోండి. సో మనము ఏదైనా మనం ఫైనల్ సొల్యూషన్ అనేది మనము ఈ పాస్తల విషయంలో మనం చెప్పుకోలేకపోతున్నాము. ఏలూరు జిల్లా కాంవరపుకోట మండలంలో సభ్య సమాజం తలదించుకునే అమానుష ఘటన వెలుగు చూస్తుంది. కళ్ళచెరువు గ్రామంలో దేవుడి సేవలో ఉండాల్సిన ఒక పాస్టర్ కామ పిశాచిగా మారి 14 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నమ్మకంగా ఉండాల్సిన చౌటపల్లి రాంబాబు అనే పాస్టర్ గత కొంతకాలంగా ఆ బాలికపై కన్నేసి తన పైశాచికత్వం ప్రదర్శించాడు. ఈ క్రమంలో ఆ బాలిక గర్భం దాల్చడంతో పేరెంట్స్ తెలియకుండా ఆ బాలికతో గర్భ నిరోధక మాత్రలు వేయించాడు. దీనివల్ల ఆ చిన్నారికి తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన ఏలూరు ప్రభుత్వాసుకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందువల్ల పాప క్రిటికల్ గా ఉంది. డాక్టర్ గారు అయితే చాలా సీరియస్ ఉందని చెప్పారండి. మాకైతే న్యాయం జరగాలండి, న్యాయం జరగాలని కోరుకుంటున్నాండి. ఇటుకోవటం మాకైతే న్యాయం చేయండి. పాప వల్ల ఈ ప్రభుత్వం తరఫున నాకు న్యాయం కావాలండి. మాస్టర్ గారు రాంబాబు అండి అలా కలుపుకోవాలని దీన్ని చెప్పారండి. మళ్ళీ అసలు పెట్టిన పాడు చేయకూడదు. ఇది అండి వాళ్ళ తండ్రి యొక్క ఆవేదన. వాళ్ళని చూస్తేనే అర్థమైపోతుంది వాళ్ళు చాలా కటిక పేదరికము, కూలీ నాలు పనిచేస్తున్నటువంటి వాళ్ళు. సరే, వాటి మీద మొత్తానికి ఫోక్సో కింద కేసు నమోదు అయింది కాబట్టి మళ్ళీ ఎప్పుడన్నా వీళ్ళు విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఉందా లేదా, వీళ్ళని కుటుంబాన్ని కూడా బెదిరించి ఏమైనా చేస్తారా, వాడి పలుకుబడుకు ఉపయోగించి అని చెప్పేసి మనం కొన్ని రోజులు మనం వెయిటింగ్ అయితే చేసి చూడాలి. అంటే ఇప్పుడు ఇలాంటి కేసులు చెప్పుకోవడము మనం వినడం ఇవి మళ్ళీ జరగకుండా ఉండడం కోసము మనం ఈ వీడియో రూపంలో అని చెప్తున్నాం. కానీ మనకు రిజల్ట్ ఎక్కడైనా వస్తుందా, ఫలితం ఏంటి మనకు? మనం ఎన్ని నేరాలు చూస్తూనే ఉండాలి. నాకు అర్థం కానిటువంటి విషయం ఏంటంటే శాటిలైట్ మీడియా పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి. TV9, ABN న్యూస్ ఛానల్స్, NTV పెద్ద న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. మరి ఈ విషయాల మీద మీరు ఎందుకు డిబేట్లు పెట్టట్లేదు? అంటే ఈ విషయాల మీద మీరు ఎందుకు న్యూస్ అసలు టెలికాస్ట్ చేయట్లేదు? ఇప్పుడు ఇదే ఒక పొలిటీషియనో వాళ్ళు ఒక సెలబ్రిటీలో ఏదో ఒక అమ్మాయితో అట్లా చేస్తే 24 గంటల వార్తలు చూపిస్తారు కదా. పాస్టర్ జానీ గారు ఒక అమ్మాయి అత్యాచారం చేసింది అని చెప్తే అది 24 గంటలు టెలికాస్ట్ చేస్తూనే ఉంటారు కదా, బ్యాక్ టు బ్యాక్ ఒక వారం రోజుల పాటు. అదేం న్యూస్ను సరే అవన్నీ పక్కన పెడదాం, అది న్యూస్ చూపించద్దని చెప్పి నేను అనట్లేదు. కానీ ఈ పాస్టర్లు చేస్తే అదే ఒక దొంగ సమయం చేస్తే, ఇప్పుడు స్వామీజీలు, పీఠాధిపతులు, గురువులు కానీ చేశారనుకో, అప్పుడేం చేస్తారు మీరు? అంటే ఈ TV9, NTV పెద్ద మీడియా ఛానల్స్ అన్నీ కూడా మీరు బ్యాక్ టు ప్లే చేస్తూనే ఉంటారు కదా. వీక్లీ వన్స్ ఒక వారం దాకా వాళ్ళు జనాలందరూ మర్చిపోతే మళ్ళీ ఇది కూడా ఇట్లా చేశారని చెప్పి మళ్ళీ గుర్తు చేసే విధంగా మీరు అన్నిసార్లు న్యూస్ టెలికాస్ట్ చేస్తారు కదా. కానీ ఈ బేవర్స్ గాడి ఈ పాస్టర్ల విషయంలో మీరు ఎందుకు అసలు పాస్టర్లు చేసే మోసాలు అగ్రతాల గురించి అసలు ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు పట్టించుకోవట్లేదు? వాళ్ళు చేసే మత మార్పిలు కానీ, దయ్యాలతో చేసే మోసాలు కానీ, ఇప్పుడు ఇలా అమ్మాయిలు చేసే అఘాయిత్యాలు కానీ, ఒక పాస్టర్ గారు ఏమంటుండో తెలుసా? మీ ఇంట్లో మొదటి ఆడపిల్ల పుడితే, కూతురు పుడితే అది కూడా చర్చికి సమర్పించాలి. చర్చికి సమర్పించడం అంటే ఏంటి? పాస్టర్కి ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పేసి అంటున్నాడు ఒక పాస్టర్. ఏది మీకు షాక్ అవుతున్నారు? మీకు ఆధారం కావాలి కదా, చూపిస్తా. సంతానమైన ఏదైనా మొదటిది ప్రథమ ఫలం యేసయ్యకి ఇచ్చేయాలి. అంటే బిడ్డను మరి ఎట్లా ఇవ్వాలి బ్రదర్? ఎట్లా ఇవ్వాలి? ఏముంది? సేవకుడు పాస్టర్ గారికి ఇచ్చి పెళ్లి చేయాలి. స్తోత్రం చెప్పు. పాస్టర్ గారికి ఇచ్చి పెళ్లి చేయాలి. ఎట్లేముంది? సేవకుడికి ఇచ్చి పాస్టర్కి ఇచ్చి పెళ్లి చేయడమే, స్తోత్రం చెప్పండి అంటున్నాడు. ఈడేం పాస్టరు? ఒరే బాబు, మీకు అర్థమవుతుందా? మీరు మొదటి కూతురు పుడితేనంట వీడికిచ్చి పెళ్లి చేయాలంట అందరూ పాస్టర్లకి. మొదటి బిడ్డ పుడితే దేవునికి సమర్పించాలి. అంటే ఏ విధంగా సమర్పించాలి? ఇచ్చి పెళ్లి చేయాలి సేవకుడికి. అక్కడ ఎవరన్నా రోషం కలిగిన తల్లులు, కూతురులో ఉన్నటువంటి తల్లులు ఉంటే చెప్పు తీసుకొని ఆ స్టేజ్ మీద వాళ్ళకి కొట్టేది బౌనుకి. ఇంకా మీరు స్తోత్రం చెప్పుకుంటూ, హల్లేలూయా చెప్పుకుంటూ ఆ వాక్యాలు వింటుండరా? సరే, ఎవడన్నా మనిషి అన్నవాడు రోషం పౌరుషం ఉంటే ఒక్కడన్నా లేచి అక్కడికి వెళ్ళి చెప్పు తీసుకొని వాడి స్టేజ్లో చెప్పు తెగదాగా కొట్టాలా కొట్టకూడదా? ఇట్లాంటి అరే ఏం మనసుంటారా బాబు మీరు? సరే,
ఇవన్నీ చెప్పుకోవడం మనకెందుకు, వీడి గురించి నేను స్పెషల్గా వీడియో చేస్తాను. ఇప్పుడు ఈ టాపిక్ ఇక్కడ అయిపోలేదన్నమాట. వీడి గురించి చెప్పాలని చెప్పి నేను వీడియో చేయలేదు. వీడు గతంలో చాలాసార్లు దశంభాగాల గురించి, కానుకల గురించి ఎంత చిల్లరగా మాట్లాడాడో అవన్నీ కూడా నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. స్పెషల్గా నేను వీడి మీద ఒక వీడియో అనేది నేను చేస్తాను. బట్ ఇప్పటికి వచ్చేసి ఈ కామవరపు కోటలో జరిగినటువంటి ఈ 14 ఏళ్ల బాలిక మీద ఉన్నటువంటి ఈ అత్యాచారం రాంబాబు గారు చేసినటువంటి ఈ విషయము ఎక్కువగా మెయిన్ స్ట్రీమ్ వీడియోలు ఎక్కడ పెద్ద సర్క్యులేట్ అవ్వట్లేదు. కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు ఇప్పుడు లేటెస్ట్గా జరిగినటువంటి ఇది నేను తెలియజేస్తున్నాను. ఎంత వీలైతే అంత ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.